అందరికీ నమస్కారం. హెర్బర్ట్ హోప్ రిస్లే ఫస్ట్ ఇమేజ్ వాడిది. రెండో ఇమేజ్ మనవల మామూలు గల్ అని చెప్పేసి మన 14వ శతాబ్దంలో తమిళ ఉన్నటువంటి వైష్ణవ సిద్ధాంతాన్ని సాంప్రదాయాన్ని తన శిష్యుల ద్వారా అందరికీ తెలియచేసినట్టు గొప్పవాడు వాడు. ఆయనకన్నా ముందు అన్నప్పుడు రామానుజాచార్యుడు, ఆయన ఇమేజ్ కూడా మూడోది. జస్ట్ నేను ఆర్డర్ చెప్తాను, తర్వాత నార్మల్గా వెళ్ళిపోతాను. ఈ హెర్బర్ట్ హోప్ రిస్లే అని ఉన్నాడు. వాడు ఈ దేశంలో, దట్ ఈస్ మన దేశంలో ఉన్నటువంటి కుల చిచ్చుకి, అసమానతలకి, అగ్రవర్ణం, నిమ్నవర్గం, ఎస్సీలు ఇటువంటి అన్నింటి కారణం పెద్ద బూతు రాబోయింది. వాడే కారణం. బ్రిటిష్ వాళ్ళు మొత్తం వెతికారు భారతదేశం అంతా కూడా. అంతటా చూసినప్పుడు వాళ్ళకి వర్ణాలు కనిపిస్తున్నాయి. అందరూ సమానమే, ఎవడి పని వాడిది. పనిని బట్టి వాడికి సమాజంలో ఒక స్థానం. మీరు అనొచ్చు, ఆదిశంకరాచార్యుల సమయంలో కూడా ఒక చండాలుడు ఎదురొస్తే తక్కువ చేశాడంట కదా అని. ఎస్, అలా సొసైటీలో 1% ఉంటూనే ఉన్నాయి ఎక్కడో చోట. పల్నాడు బ్రహ్మనాయుడు అందరిని కూర్చోబెట్టి భోజనాలు పెట్టాడు. ఎక్కడన్నా ఒక చోట ఉన్నమాట నిజం, నేను ఒప్పుకుంటున్నాను. అది జస్ట్ 1%. ఈ హెర్బర్ట్ అనేవాడు యదవ ఏం చేశాడంటే ఈ 1%ని 10%గా మార్చాడు. మిగతా 90%ని సైమన్ కమిషన్ 1927లో షెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్పేసి ఒకటి పెట్టి, అప్పుడు ఎస్సీలు అని చెప్పేసి పట్టుకొచ్చేసి మరల వాళ్ళని ఇంకా తక్కువ చేసేటట్టుగా, వాళ్ళు మతం మార్చేటట్టుగా, ఇంకా అదంతా పెద్ద ఇది. ఈరోజు ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే మతం మారి కూడా మేము హిందువులు అని చెప్పుకుంటూ ఉన్నారు, డే 1 నుంచి ఒక్కరోజు కూడా మిమ్మల్ని తక్కువ చేయాలి. ప్రతిసారి మీరు నన్ను తిడుతూ ఉన్నా, పచ్చిగా కామెంట్లు పెడుతూ ఉన్నా, నా మీద వీడియోలు చేసి పెడుతున్నా, ఏ ఒక్కరోజు కూడా నేను పట్టించుకోవాలి. బట్ ఒకటి మాత్రం నిజం, నా ఎఫర్ట్స్ అల్లా సమాజ నిర్మాణం, అసమానతలైనటువంటి సమాజం. నా చిన్నప్పుడు నేను చూసా, కులం పేరుతో, మతం పేరుతో వారికి ఉన్నటువంటి ఆస్తుల విషయంలో కావచ్చు, పేద దానికి అన్నట్టు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు, ఎన్ని రకాల గవతాలకు గురై నేను చూశాను. నా చిన్నప్పటి నుంచి ప్రతిసారి కూడా బాధితుడి పక్షానే ఉన్నా, పేదోడి పక్షానే ఉన్నా, బక్కోడి పక్షానే ఉన్నా, ఈ రోజుకి అలాగే ఉన్నా. బట్ నా ఫ్రెండ్ సర్కిల్ మొత్తం కూడా మీ ఉద్దేశంలో డబ్బున్నోడు, అగ్రవర్ణాలు వాళ్ళే. నేనేంటన్నది ఇక దేవుడు తెలుసు, వదిలేద్దాం. ఓకే, ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాను, ఇప్పటికైనా మీరు ఆ క్రైస్తవ మతమో, ముస్లిం మతమో, హిందూ మతాలు ఏవైనా మత పిచ్చి నుంచి బయటికి రండి. భగవద్గీతలో చెప్పినట్టు వర్ణ వ్యవస్థ మన దగ్గర ఉండదు తప్ప, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఇందులో ఎక్కడ కూడా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ లేదు, అందరూ ఒకటే. ఇందాక నన్ను కామెంట్ చేశారు, నిన్న ఈ దేశానికి రిజర్వేషన్లే అది పెద్ద ప్రమాదం అని చెప్పిన సంస్థ కింద కామెంట్. మీరు చెప్పిన దాని ప్రకారం అంబేద్కర్ అన్ని చదువుకున్నాడుగా, మరి బ్రాహ్మణుడు అవ్వాలిగా అన్నారు. తమ్ముడు, ఆ అన్నయ్య, అక్క, చెల్లెమ్మ, అంబేద్కర్ అసలు పేరు తెలుసా మీకు? భీమ్రావ్ అంబేద్కర్. ఆయన గురువు అయినటువంటి బ్రాహ్మణుడి పేరు. బ్రాహ్మణుడు అయ్యాడా? అయినట్టు నా ఉద్దేశం. కానీ సమాజం ఎందుకు దాన్ని గుర్తించరా? బ్రిటిష్ ముండా కొడుకులు వాళ్ళు ఏం చేశారు? ఓ పక్క సమాజంలో అసమానతలు, ఓ పక్క హిందూ ముస్లిం గొడవలు, హిందువుల మరల కులాల పేరుతో చిచ్చు. ఇది వాళ్ళ బతుకంతా అంతే. క్రైస్తవుల బతుకంతా అంతే. ముస్లింలు మన దేశానికి రావడానికి ముందు కూడా రామానుజాచార్యుడు మహానుభావుడు విశిష్ట అద్వైతాన్ని ప్రతిపాదించి, ఆయనకి ఓం నమో నారాయణాయ అనే ఒక మంత్రం ఆయన గురువు ఉపదేశిస్తే, ఇది నీలోనే ఉంచుకో, ఇది ముక్తికి దారితీస్తుంది అని చెప్తే, ఆయన వెళ్ళి నా తల పగిలినా పర్వాలేదని చెప్పేసి గుడి ప్రాకారం మీద ఉన్నటువంటి దాని మీదకి ఎక్కి, గాలిగోపురం మీదకి ఎక్కి ఓం నమో నారాయణాయ అని చెప్పేసి అష్టాక్షర మంత్రాన్ని చెప్పి అందరిని కూడా చెప్పించమని చెప్పున్నాడు. అప్పుడు ఆయన గురువు వచ్చి అన్నాడు, ఒరే మూర్ఖుడా, నీ తల పగిలిపోయిద్దిరా అని. సరే గురువు గారు, మంచిదే, మరి నువ్వు వాళ్ళందరికీ ఎందుకు చెప్పావురా? వారు ముక్తి కావాలి కదా, వారు ఎదగాలి కదా అన్నాడు. అరే వాళ్ళు అదిరా ఇదిరా అంటే ఎవరైతే మనుషులు అన్నాడు. అలాగే ఆనాడు ఉన్నటువంటి మీరు అనుకుంటున్నటువంటి వెనకబడిన వర్గాలు
సమాజంలో ఊరు పెట్టున్నటువంటి వారు ఎవరో కానీ వారందరూ చేరదీసి వారికి నేర్పాడు, వేదాధ్యయనం చేపించేశాడు. వారి చేత గుడుల్లో అర్చకత్వం చేపించాడు. ఇది 11వ శతాబ్దంలో రామానుజాచార్యుడు. మామూలుగా నన్ను చూసారా పెద్ద ఆయన. ఇతను వచ్చేసి 14వ శతాబ్దంలో దాదాపు కొన్ని వందల గుడులలో మీరు అనుకునే బ్రాహ్మణులు కాకుండా వేదం నేర్చుకున్నవాడు బ్రాహ్మణుడు అనే ఆ బ్రాహ్మణులు ఉన్నారు. ఇప్పటికీ కొన్ని వందల గుడుల్లో ఉన్నారు. ఇండోనేషియా, సింగపూర్, మలేషియా, ఆసియా దేశాలు, తూర్పు ఆసియా దేశాలు చాలామంది వీళ్ళే. ఇప్పటికీ తమిళనాడు చాలా దేవాలయాల్లో వీళ్ళే ఉంటారు అంటే అర్చకులుగా. ఇప్పుడు చెప్పండి, బ్రిటిష్ వాడు చేసిన భాగవతానికి వాడు ఆ మత పిచ్చి మిమ్మల్ని అంటించి గొర్రెలాగా మిమ్మల్ని మార్చిన దానికి ప్రతిరోజు హిందువుల మీద విషం చెమ్ముతూ, హిందూ దేవుల మీద విషం చెమ్ముతూ మిమ్మల్ని ఆ రకంగా తయారు చేస్తే మిమ్మల్ని మార్చుకోని చెప్పేసి నేను ఎఫర్ట్స్ పెడుతుంది తప్ప? చెప్పండి. ఓ భారతీయుడిగా ఒకప్పుడు ఎలాగైతే నా దేశం సుభిక్షంగా సౌభ్రతత్వంతో గొప్పగా ఉందో అలా నేను చెరపడం తప్ప? విదేశీ కుక్కల కోసం ఉచ్చదాగుతూ మీకు లేనిపోయిన మాటలు చెబుతూ మిమ్మల్ని మతం మార్చి మరలా ఈ దేశం మీద చిచ్చు పెట్టే విధంగా, మరలా నాలంటల మీద విషించే విధంగా మీ చేత పోస్టులు పెట్టించి కామెంట్లు పెట్టిస్తున్నారంటే ఎవరు తప్పు ఇక్కడ? నేనైనా కోరింది కూడా ఏంటి? అసలు కులమే వద్దన్నాను. అసలు క్యాస్ట్ అనేది అసలు వద్దు. ఎవరో మరల కింద కామెంట్లు పెట్టారు. నేను మాదిగా, మా ఇంటికి వచ్చి భోజనం చేస్తారా, వాళ్ళ ఇంటి పక్కన మమ్మల్ని వండేస్తారు. ఎందుకు అసలు ఇవన్నీ? మీకెందుకు అసలు? ఎవడు ఎక్కువ ఎవడ తక్కువ? గొప్పగా బతకండి, మీ దగ్గరగా రావాలి. ఎవడైనా అంబేద్కర్ ఆయన 2 వివాహం చేసుకున్నారు. ఐ థింక్ బ్రాహ్మణ్ కానీ ఓసి తను ఎలా వచ్చింది? ఆమె వచ్చింది. అంబేద్కర్ ఉన్నటువంటి విద్యా సంపదను చూసి, విజ్ఞానాన్ని చూసి. అది కదా మీరు నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గర రాణిస్తారా, వాళ్ళు వస్తారా? ఎవరికి కావాలి? అవసరం లేదు, వాళ్ళు వదిలేండి. మీరు చదువుకోండి, గొప్పగా ఎదగండి. ఇది కదా నేను చెప్తున్నాను. ఇంకా చేస్తాం, ఇంకా వాళ్ళు వస్తారు. ఎందుకు అవన్నీ? ఇప్పుడు నేను చెప్పిన కొంతమందికి అర్థం కావచ్చు, అర్థం లేకపోవచ్చు. బట్ ఒక్కరికి అర్థమైనా, వాళ్ళు అతను 10 మందికి చెప్తే, ఒక్క అమ్మాయికి అర్థమైనా, కనీసం 2-3 చెప్తే మార్పు అనేది మొదలైందని నా ఆశ అండి. ఇదంతా ఎందుకు చెప్పానంటే, లక్నోలో SC ST తప్పుడు కేసు పెట్టింది మహిళ, వివేకానంద్ అని చెప్పేసి జడ్జి. 6 నెలలేమో తప్పుడు కేసు పెట్టినందుకు శిక్ష, 3 సంవత్సరాలు అవతల వారిని ఓ రకంగా శిక్షలో ఈ కేసు ఇరికించి వేధించినందుకు మొత్తం 3.5 సంవత్సరాల పాటు జైలు శిక్ష. ఇప్పుడు ఆమెకి SC ST తప్పుడు కేసు పెట్టింది. మీరు నమ్ముతారా లేదో, ఈ దేశంలో ఈ SC ST అట్రాసిటీ చట్టం ఏదైతే ఉందో వచ్చిన రోజున ఇప్పటి వరకు 93% ఫేక్ కేసులే. తెలుసా? 93% ఫేక్ కేసులు. ఇది నేను చెప్పింది కాదు, ఎక్స్పర్ట్స్ చెప్పింది, పోలీసులు చెప్పింది, జడ్జిలు చెప్పింది. ఆ 7%లోనే నిజమైనటువంటి బాధితులు అనేవాళ్ళు ఉన్నారు. మిగతా అంతా కూడా స్వార్థం కోసం ఆడేస్తున్నారు. ముందు చెప్పింది ఇదంతా ఇదిగో దీనికోసమే. ఏంటది? ఈరోజు ఉన్నటువంటి చట్టాన్ని దుర్వినియోగం చేసుకుంటూ, మతం మారి మరలా అగ్రవర్ణం మీద విషం చిమ్ముతూ, మరలా సంఘ విద్రోహ శక్తులాగా మారిపోతూ, అదేమంటే మేము బాధితులు అంటూ ఒక బిల్డప్ కార్డు. ఈరోజు జడ్జి చెప్పున్నారు. ఆయన ఏమన్నాడంటే, అసలు ఎక్కడైనా సరే SC ST అట్రాసిటీ కేసు ముందు ఫైల్ చేస్తున్నప్పుడు అరెస్ట్ చేయడాలు హడావుడొద్దు, ఎంక్వైరీ చేయండి. ఈమె గతంలో ఇటువంటి కేసులను పెట్టిందా, ఈమె ఎవరి మీద అయితే కేసులు పెట్టబోతుందో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి స్టేట్ చెక్ చేయండి. తప్పు చేస్తారా లేదా, ప్రైమా ఫేసి అంటారు, అంటే ప్రాథమికంగా చూసేది అన్నట్టు, అది చెక్ చేసుకోండి. ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు చూసారా, అప్పుడు మాత్రమే SC ST బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం సైడ్ నుంచి కొంత డబ్బు వెళ్తుంది. 50,000 75,000 ఎంతో. ఓకేనా? దానికోసం తప్పుడు కేసులు పెడితే కుప్పలు ఉన్నారు మరలా ఇక్కడ. దీని వెనక మరలా కొంతమంది లుచ్చాగాళ్ళు ఉన్నారు, లాయర్ రూపంలో. వాళ్ళ బాపత రేపు బయట పెడతారు. వాడు కూడా ఉన్నాడు. సో వీడికి ఇంటెన్షన్ దన్నం పెడుతున్నా, వద్దు, ఒకడు ఎక్కువ ఒకటి తక్కువ మనకొద్దు. త్వరలో అసలు క్యాస్ట్ సిస్టమ్ లేకుండా చేద్దాం, ఉన్నందరూ గొప్పగా చదువుకుందాం, ఎదుగుదాం, మనకున్న మెరిట్తోనే ఉద్యోగం సాధిద్దాం. ఓకేనా? ఇంకా మీరు అన్నట్టు రాజకీయాల విషయంలో రిజర్వేషన్ ఓకే ఉంచుదాం. ఎందుకంటే అవునన్నా కాదన్నా మీరు అనుకున్న అగ్రకులపోడే పెత్తనం చెలాయిస్తున్నాడు. వాడి దగ్గర డబ్బుతో సొసైటీలో జనాన్ని కొనేస్తున్నాడు. అమ్ముడు పోతున్న అలవాట్లు ఇంకా ఉన్నాయి కాబట్టి జనానికి వాడు పదవులు ఇవ్వట్ల. సో ఈ రాజ్యాంగ ప్రకారం
ఎస్సీ రిజర్వేషన్ ఉన్న కాలం కనీసం అప్పుడైనా పదవులు వస్తున్నాయి అంటారు కాబట్టి సరే దాని వాటికి ఓకే, విద్య వాటికి ఓకే. అంటే విద్య కూడా ఓకే అంటే ఆ ఉద్దేశం చదువుకోవడానికి సాయం చేయమని అర్థం, అంతే. రిజర్వేషన్ వద్దా సార్, రిజర్వేషన్ ఇస్తారు ఓకే ఇవ్వండి. బట్ అంతిమంగా ఒక ఉద్యోగం ఇస్తున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం, ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం అసలు ఏమి ఉండగలనే ప్రభుత్వ ఉద్యోగంలో అది ఏ ఉద్యోగమైనా మెరిట్ ఉంటేనే ఇవ్వండి, మెరిట్ లేకపోతే ఇవ్వకండి. వాడు చదువుకునేటప్పుడు గొప్పగా చదువుకోవాలి, చదువుకున్న దాని దగ్గర ఉద్యోగం రాలేదంటే దాన్ని తగ్గట్టుగా బయట ఏదో ఉపాధి చూసుకుంటాడు. చదువుకున్నామంటే ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఓకేనా. ఈ వీడియోలో కూడా ఇంకా నన్ను చెడుగా చూసే క్రైస్తవులు ఎవరైనా ఉన్నా, ముస్లిం ఎవరైనా ఉన్నా, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎవరైనా కనుక ఉంటే నిజంగా నేను తప్పు చేస్తున్నానా, ఈ సమాజం బాగు కోసం ఆలోచిస్తున్నానా? రిజర్వేషన్ని తీసేసి పేదోడు ఏ కులమైనా ఏ మతమైన వాడు పేదోడైతే సాయం చేయండి, ప్రభుత్వం సాయం నుంచి. చదువు అంతా అయిపోయిందంటే మెరిట్లో మాత్రం ఉద్యోగం ఇవ్వండి, ఓకే. తర్వాత మరలా చెప్తున్నా, తప్పుడు కేసులు పెడుతున్నటువంటి వారికి సంబంధించి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుంచి బాధ్యులు అయ్యేది పోలీసులే. జడ్జి చాలా సీరియస్గా చెప్పాడు, పోలీస్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉంది. ఆమె తప్పుడు కేసు పెట్టిందా రైట్ కేసు పెట్టిందా చెక్ చేయకుండా కేసు తీసుకొని అన్యాయంగా అకారణంగా అల్లలాడిచ్చారు ఎక్యూజ్డ్ అన్నట్టు వేరే వాళ్ళ పాపం. వాళ్ళ జీవితం నాశనమే కదా. ఇంకా పోలీసులు విచారణ పేరుతో తీసుకెళ్లారంటేనే నరకం రా బాబు. అట్లాంటిది నువ్వు ఒక కేసులో ఎక్యూజ్ అంటే చుక్కలు చూపెడతారు వాళ్ళు. 2020 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి నాకు నోటీస్ ఏమి ఇవ్వకుండా హైదరాబాద్ కరోనా సమయంలో సిఐడి పులిస్ పంపించి ఓ స్టేట్మెంట్ అండి ప్లీజ్ రండి అని నన్ను తీసుకెళ్ళి వెళ్ళేదారులు అటోక పోలీసులో ప్లీజ్ కూర్చొని మధ్యలో కూర్చోబెట్టి వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్కి నాకు సౌండ్ లేదు. ఇదేంటి స్టేట్మెంట్ అని చెప్పారు, నేనైతే ఎక్యూజ్ ఉన్నట్టుగా ఇలా అడుగుతున్నారు ఏంటి అని చెప్పేసి అంటూ నేను ఫ్రెండ్లీగా మాట్లాడుతూ నాకు పోలీస్ అంటే ఇష్టం కాబట్టి, వాళ్ళకి నేను జర్నలిస్ట్ తెలుసు కాబట్టి నాది కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నా. తీరా విజయవాడ వెళ్ళాక ఇక్కడ కాదు మళ్ళీ గుంటూరు అని చెప్పేసి వెళ్ళాక రఘురామకృష్ణరాజుని విచారణ చేశాడన్నారు విజయపాల్. అప్పుడు నేను అడిషనల్ ఎస్పీగా ఉన్నాను, అంత అడిషనల్ ఎస్పీగా ఉన్నట్టున్నారు, ఆయన నన్ను విచారణ చేశాడు. అప్పుడన్నా అసలు నేను ఇందులో కేసు ఇన్వాల్వ్ అవటం ఏంటండి, ఈ కేసు ఏంటంటే చెప్పాడు. మొత్తం నేనే అరగంట టైం తీసుకున్నా కేసు మొత్తం సాల్వ్ ముందు పెట్టేశాను. ఈయన అసలు ఏ తప్పు లేదండి, ఈయన మంచి మెరిట్ ఉన్నాడు, ఈయన ఒక మంచి యాంకర్, ఒక మంచి అనలిస్ట్, ఒక జర్నలిస్ట్, వేరే వాళ్ళని చెప్పేసి మిస్టేక్ అని చెప్పేసి ఎఫ్ఐఆర్ రాసేసి నన్ను ఈ నైట్ కాదంటే రేపు మార్నింగ్ అని పంపించారు. సో ఓవర్ నేనేం చెప్తాను, ఇక్కడ పోలీసులు అన్నవాళ్ళు ఎవరో వచ్చి కేసు పెట్టగానే అవతలని వేధించడం కాదు, అధికారంలో చెప్పగానే వీళ్ళు అవతలను పట్టరావటం కాదు. అది తప్ప ఒప్ప నిజంగా అక్కడ వాళ్ళు పనిష్మెంట్ ఇవ్వాలా లేదా ఇదిగానే ఆలోచించాలి. అయ్యా పోలీసులు, నేను గతంలో కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా, మీ మీద ఎవడన్నా ఒక చిన్న మాటని నేను తట్టుకోలేను. నేను డిపార్ట్మెంట్లోకి రాకపోయినా గ్రూప్ 1 ఇంటర్వ్యూ పోయిన వాడిగా, చిన్నప్పటి నుంచి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని కోరుకున్నటువంటి వాడిగా నేను మరలా చెప్తున్నా, డిపార్ట్మెంట్లో నేను లేకపోయినా మన డిపార్ట్మెంట్ అంతే, నేను పోలీసు వాడిని అంతే, ఓకేనా. మనం రూల్స్ తగ్గట్టు ప్రవర్తిద్దాం. సమ్ టైమ్స్ రూల్స్ మనం ఏం చేయలేం, తల ఉంచుకోవాల్సిందే, అధికారులు చెప్పించేయాల్సిందే, పాలకులు చెప్పించేయాల్సిందే. అక్కడ కూడా మానవత్వం మర్చిపోద్దు. నేను చెప్పేది ఇది, ఇకనైనా తప్పుడు కేసులు పెట్టారా నిజం కేసులు పెట్టారా తర్వాత సంగతి. ఒక కేసు అంటారు నువ్వు వస్తే ముందు వెనక విచారణ చేయండి. ఎంతోమంది మీరు చూస్తుంటారు కదా, మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళని, తప్పుడు కేసా ఒప్పుడు కేసా అని చెప్పేసి. అంతిమంగా ఇక మీదటైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అనేవి ఏవైతున్నాయో తప్పుడు కేసులు కాకుండా చూసిన బాధ్యత పోలీసులది అండ్ ఈ సమాజానిది. అన్నింటికి మించి మీరు మాత్రం ఎస్సీ ఎస్టీల విషయంలో ఎక్కడన్నా ఏదన్నా నోరు జారేటట్టున్నా చేయి జారేటట్టున్నా కేర్ఫుల్. పక్క ఆధారం ఉంటే తాడితే సారేస్తారు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు ఇప్పటికి బాధపడుతున్నారు చాలామంది ఉన్నారు మన సమాజంలో. వారు ఎక్కడన్నా కానీ గొప్పగా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్తాను చూసారా, ఒకడి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, మన ద్వారా సొంతంగా బతికేద్దాం, గొప్పగా బతికేద్దాం. ఈలోపు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ వాడుకుందాం. ఈ రిజర్వేషన్ ఫలాలు పొంది ఆ ఎస్సీలు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎస్టీలు ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ చుట్టాలు కూడా న్యాయం చేయట్లా, వాళ్ళ చుట్టాలు కూడా నిజాలు చెప్పట్లా, వాళ్ళ చుట్టాలు కూడా చదవంటారా ఉద్యోగాలు చెప్పట్లా, ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటున్నారు అంతే. వాళ్ళ కుటుంబంలో వాళ్ళే, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబంలో వాళ్ళే. పాప మిగతా వాళ్ళు కూలి నేర్చుకొని బతకాల్సిందే. అదేమంటే దిక్కుమన్నటువంటి ఆ ఊర్లో రాజకీయ నాయకులు మిగతా వాళ్ళ దగ్గర చెంచాలుగా ఉండాలి. ఇదే నేను చెప్పేది. ఏ మతమైనా ఏ ప్రాంతమైనా ఏ ఊరైనా ఒకటి కింద బానిసలాగా వద్దు. ఎవడో ఏది చెప్పిన మీరు ఫాలో అవ్వద్దు. మీరు నమ్మింది రాముడా ఓకే, మీరు నమ్మేది జీససా ఓకే, మీరు నమ్మేది అల్లానా ఓకే. వారు చెప్పిన మంచిని తీసుకోండి, మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి, గొప్పగా ఎదగండి. ఒకడు తక్కువ కాదు, ఒకడు ఎక్కువ కాదు. మరలా చెప్తున్నా, బ్రాహ్మణులు తల నుంచి భుజాల నుంచి క్షత్రియులు,
తొడల నుంచేమో వైశ్యులు, పాదాల నుంచేమో శూద్రులు. అంతే తప్ప షెడ్యూల్డ్ క్యాస్ట్, దళితులు ఇవేమీ లేవురా నాయన. ఆ మహాత్మా గాంధీ, ఎవరిల్లో బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళంతా పట్టకొచ్చి పెట్టిందే తప్ప వేరేది కాదు. దళిత శూద్రులు అంటారు, పంచమ కులమా ఏదది, అది దళితులు అన్నోళ్ళు లేరు, షెడ్యూల్ క్యాస్ట్ అనేది లేదు. అన్ని బ్రిటిష్ వాడు కల్పించినవి. మన దౌర్భాగ్యం మన తెలుగు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటా పోతూ ఉన్నాం. మారండి, గొప్పగా ఉందాం. ఇది మన భారతదేశం, మనమంతా ఒకటే. చదువుకున్నవాడే అందరికన్నా గొప్పవాడు, ఎక్కడ పుట్టినా ఎలా పుట్టినా. ప్లీజ్ ఇది మాత్రం నమ్మండి.